టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. అరసవల్లిలోని నివాసంలో కాలు జారి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇక అతన్ని వెంటనే కూడా అతని ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్లో జాయిన్ చేయటం, ఆ తర్వాత చికిత్స పొందుతూ సూర్యనారాయణ అక్కడే ఆయన ప్రాణాలు విడిచారు. 1985 నుండి 2004 వరకు శ్రీకాకుళం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు సూర్యనారాయణ. 1987, 1989లో 2 సార్లు కూడా మంత్రిగా పనిచేశారు సూర్యనారాయణ. 2014 నుంచి 2010 మధ్య ఎమ్మెల్యేగా గెలిచి సూర్యనారాయణ భార్య లక్ష్మీదేవి ఎమ్మెల్యేగా ఉన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో బలమైన నేతగా సూర్యనారాయణకి పేరుంది. ధర్మాన కుటుంబాన్ని ఎదుర్కొని రాజకీయం చేసిన నేతగా సూర్యనారాయణకి పేరుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, శ్రీకాకుళంలో అంటే తనదైన రాజకీయాల్లో కూడా తనదైన మార్కు చూపించినటువంటి సూర్యనారాయణ ఇక ఆయన డేరు తుదిశ్వాస విడిచినట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రేణు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ సీనియర్ నేత, బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి సూర్యనారాయణ నిన్న మృతి చెందడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంట్లో కాలు జారిపోవడంతో అక్కడి నుంచి తీవ్ర గాయాలు కావడం, హాస్పిటల్ కి తరలించిన అనంతరం కూడా మృతి చెందినటువంటి ఘటన ఒక్కసారిగా టీడీపీ నేతల్లో భయాందోళన గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ముఖ్యంగా టీడీపీకి సంబంధించినంత వరకు సీనియర్ నేతగా దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, దాంతో పాటుగా 2 సార్లు మంత్రిగా చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు ఆవిడ సత్యమని కూడా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం బట్టే శ్రీకాకుళం నియోజకవర్గంలో ఆ నేతకి ఎంత పట్టుంది అనేది కూడా ఇప్పుడు అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా టీడీపీకి సంబంధించినంత వరకు బలమైన నేతగా ఉండేటటువంటి కోల్పోవడం అయితే మాత్రం టీడీపీ ఒక మెయిన్ కీలకమైన నేతను కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ నేతలను ఎదుర్కొనడంలో గానీ, టీడీపీని బలమైనటువంటి పార్టీగా తీసుకెళ్లడంలో గానీ తనదైన మార్కు ముద్ర వేసినటువంటి సత్యనారాయణ మృతి చెందడం ఒకంత తెలుగుదేశం పార్టీకి తీరం లోటుగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి చూడొచ్చు. మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి నేతగా ఉండేటటువంటి పరిస్థితి. ఏదైతే శ్రీకాకుళం అభివృద్ధికి సంబంధించినంత వరకు డే అండ్ నైట్ జంక్షన్ కానీ, మరొక వైపు లీడ్ లాంతర్ల జంక్షన్ కానీ, అదేవిధంగా శ్రీకాకుళం కాంప్లెక్స్ అభివృద్ధి, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు మేజర్ గా ఉండేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో తనదైనటువంటి మార్పు వేసినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మరి ముఖ్యంగా శ్రీకాకుళం టు ఆంధ్రవలస రోడ్డుకు సంబంధించినంత వరకు మొట్టమొదటిసారిగా రోడ్డు వేయించినటువంటి ఘనత కూడా తనకే ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జూట్ మిల్లుకి సంబంధించి కానీ, షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ, కాన్కాస్ట్ ఫ్యాక్టరీ లాంటి ఏవైతే ఐరన్ ఫ్యాక్టరీలకు సంబంధించి కానీ చాలా వరకు కీలకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక తనదైన మార్పు వేసినటువంటి పరిస్థితి. మంత్రిగా ఉంటూ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు ఒక ఏదైతే అభివృద్ధికి సంబంధించినంత వరకు బీజం వేసినటువంటి నేతగా, ఒక మార్పుని ముద్రించుకున్నటువంటి నేతగా, తనకంటూ ఒక పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి నేతగా, టీడీపీకి బలమైన నేతగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కీలకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి శ్రీకాకుళం అభివృద్ధికి సంబంధించినంత వరకు కూడా చాలా వరకు ముందడుగు వేసినటువంటి పరిస్థితి. శ్రీకాకుళం రోడ్లకు సంబంధించి విస్తరణలో గానీ, అదేవిధంగా శ్రీకాకుళం డెవలప్మెంట్ కానీ తనదైనటువంటి మార్పు వేసేందుకు అనేక విధాలుగా కృషి చేసినటువంటి నేతగా తనదంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తన మృతి చెందడంతో శ్రీకాకుళంకి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీలో కీలక నేత కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొకవైపు సతీమణి కూడా 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా గెలిచి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉండేటటువంటి పరిస్థితి. మరొకసారి తెలుగుదేశం పార్టీకి బలమైన నేతగా ఉండేందుకు అనేక మార్లు ఆవిడ కృషి చేసినటువంటి పరిస్థితి. కీలకంగా ఉండేటటువంటి నేత కోల్పోవడంతో ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి జిల్లాలో పట్టున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి నేత కోల్పోవడం ఒకంత లేని లోటుగానే కనిపిస్తోందని చెప్పొచ్చు. మన శ్రీకాకుళం అంటే ధర్మాన కింజరపు కుటుంబాలు గుర్తొస్తాయి. వాళ్ళ కుటుంబ రాజకీయాలకు అంటే వాళ్ళ కుటుంబ రాజకీయాలను ఎదుర్కొని సూర్యనారాయణ అప్పట్లో కూడా పనిచేశారు. 100%. ఎందుకంటే కీలకంగా ఉన్నటువంటి ఒకవైపు కింజరాప్ ఫ్యామిలీ అన్నాక ఏదైతే టెక్కలు కానీ, పాతపట్నం, అదేవిధంగా పలాస, అటువైపు ఉన్నటువంటి ఇచ్చాపురం లాంటి ప్రాంతాల్లో కింజరాప్ ఫ్యామిలీకి సంబంధించినంత వరకు కూడా బలమైనటువంటి నేతలుగా ఉండేటటువంటి ధర్మాన ప్రసాదరావు అనేసరికి ఏదైతే నర్సనపేట, అదేవిధంగా ఆంధ్రవలస నియోజకవర్గం, శ్రీకాకుళం, హెచ్చర్ల లాంటి ప్రాంతాల నియోజకవర్గంలో పట్టున్నటువంటి నేతలుగా ఉండేటటువంటి బలమైనటువంటి నేతలుగా ఉండేటటువంటి సిచ్యువేషన్. టీడీపీకి సంబంధించినంత వరకు అత్యంత కీలకంగా వ్యవహరించేటటువంటి సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు అనేసరికి ప్రతిపక్షంలో చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ గా ఉండేటటువంటి పరిస్థితి. అటువంటి నేతను ఎదుర్కొని
ఎదుర్కొనడం అనేది శ్రీకాకుళం జిల్లాలో అత్యంత కష్టసాధ్యంగా ఉండేటటువంటి సమయాల్లో కూడా పూర్తిగా 4 సార్లు ఎమ్మెల్యేకి వెళ్ళడం అంటే అసలు చెప్పాల్సినటువంటి పరిస్థితే లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 సార్లు మంత్రిగా చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావుకు సంబంధించినంత వరకు బలమైనటువంటి నేతగా ఉండేటటువంటి పరిస్థితి. సామాజిక వర్గానికి సంబంధించి కానీ, మరొక వైపు జిల్లా అభివృద్ధికి సంబంధించి కానీ కీలకమైనటువంటి వ్యవహారాల్లో ధర్మాన ప్రసాదరావుని ఎదుర్కొని టీడీపీకి బలమైనటువంటి నేతగా ఉండేటటువంటి పరిస్థితి. టీడీపీకి వెన్నుదన్నుగా నిలబడినటువంటి సిచ్యువేషన్. టీడీపీ ఇవాళ శ్రీకాకుళంలో ఈ స్థాయిలో నిలబడిందంటే మాత్రం తన మార్కు తోటే టీడీపీని ముందుండి తీసుకెళ్లి తన భుజాల మీద తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా సీనియర్ నేతలకు సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి నేతగా ఉండేటటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఏదైతే అధిష్టానానికి సంబంధించినంత వరకు కూడా కుడిభుజంలో ఉండేటటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఒకవైపు కింజరాప్ ఫ్యామిలీతో పాటుగా ఇక్కడ కూడా సత్యనారాయణ కూడా పూర్తిగా కూడాను టీడీపీకి 2 హ్యాండ్స్ గా ఉండేటటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాము. గతంలో కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలకు కానీ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినంత వరకు అనేక కార్యక్రమాలకి తనదంటూ ఒక పాత్ర పోషించేటటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా వెనకబడిన జిల్లాలుగా ఉండేటటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు కూడా వ్యవసాయ శాఖకు సంబంధించి, మరొక వైపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి కానీ కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినంత వరకు జిల్లా అభివృద్ధికి సంబంధించి రైతులకు రావాల్సినటువంటి రుణాలు కానీ, రుణమాఫీలకు కానీ, అదేవిధంగా రైతులకు రావాల్సినటువంటి ప్రోత్సాహాలు కానీ, రైతులకు ఇచ్చేటటువంటి అనేక కార్యక్రమాలు కూడా చేసేటటువంటి సిచ్యువేషన్ చూస్తాం. మరొక వైపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినంత వరకు కీలకంగా వ్యవహరించేటటువంటి ఏదైతే ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు ఒక పంటగానే చెప్పుకునేటటువంటి ఖరీఫ్ పంట ఒకటే ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు జీవనాడి ఉన్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగావళికి సంబంధించినంత వరకు నాగావళి ఏదైతే ఉందో నాగావళి కూడా ఒక జీవనాధారంగా చెప్పేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నాగావళికి సంబంధించి నీరు ఏదైతే రైతులకు నీరు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కానీ, రైతులకు సంబంధించినంత వరకు ఎటువంటి అవసరాలకు ఉన్నప్పటికీ కూడాను తనదంటూ దగ్గరుండి కూడా రైతులకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించేటటువంటి నేతగా తనదంటూ ఒక మార్కు వేసుకున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కోల్డ్ గోడౌన్స్ కానీ, అదే ఎఫ్సిఐస్ గోడౌన్స్ కానీ, రైతులకు సంబంధించినంత వరకు ఆర్బీకే సెంటర్స్ కానీ, రైతు భరోసా కేంద్రాలకు కానీ అనేకంగా కూడాను రైతులకి అన్ని విధాలా కూడాను పూర్తిగా బలమైనగా రైతులను బలంగా తయారు చేసేందుకు తనదంటూ ఒక మార్పును తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. మరొక వైపు నియోజకవర్గంలో ఉండేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఏదైతే శ్రీకాకుళం జిల్లాతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు ఏదైతే ఆమ్దల వలస కానీ, ఇటువైపు హెచ్చర్ల, మాకు మరోవైపు నర్సన్నపేట వైపు వెళ్ళేటటువంటి రోడ్లు కానీ అన్ని రూట్లు, ఇటువైపు కళింగపట్నం ఏదైతే ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా సత్యనారాయణ వేసేటటువంటి తనదంటూ ఒక మార్కు వేసుకున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. అక్కడ ఉండేటటువంటి అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీని తీసుకొచ్చేటటువంటి పరిస్థితులతో పాటుగా శ్రీకాకుళం జిల్లా మార్క్ని బ్రాండ్ని బయటికి తీసుకొచ్చేందుకు ఏదైతే సూర్యనారాయణ స్వామి టెంపుల్ కానీ, శ్రీకూర్మం లాంటి గ్రామాలకు కూడా పూర్తి స్థాయిలో రోడ్డు విస్తరణ కార్యక్రమం కూడా ఈయన హయాంలోనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా నేరోగా ఉండేటటువంటి రోడ్లన్నీ కూడాను చాలా పెద్ద రోడ్లుగా విస్తరించేటటువంటి కార్యక్రమం ఆ రోజే తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈయనకే దక్కిందని చెప్పొచ్చు. మరొకవైపు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆర్టీసీ కాంప్లెక్స్ సంబంధించి కూడా పూర్తిగా కూడా కుచించిపోయినటువంటి పరిస్థితి. అటువంటి సమయాల్లో కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ విస్తరణ లాంటి కార్యక్రమాలకు కానీ, ఆర్టీసీ కాంప్లెక్స్ కు వచ్చేటటువంటి ప్రధాన రహదారులు ఏదైతే రాగోలపై నుంచి వచ్చేటటువంటి దాన్ని డే అండ్ నైట్ జంక్షన్ గుండా వచ్చే విధంగా కూడా ఆ రోజుల్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా తిందంటూ ఒక మార్కు వేసి ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ప్రోత్సాహం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో కట్టించినటువంటి ఘనత కూడా ఈయనకి దక్కిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రీకాకుళం బ్రాండ్ కి సంబంధించినంత వరకు ఏదైతే 2 సార్లు మంత్రిగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఈయనకి సంబంధించి పూర్తిగా కూడా అభివృద్ధికి తనదంటూ ఒక మార్కు వేయడం, దాంతో పాటుగా టీడీపీకి చాలా కీలకమైనటువంటి నేతగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటువంటి నేత కోల్పోవడం టీడీపీకి తీరని లోటుగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. భరత్, సూర్యనారాయణ మరణంతో ఇప్పుడు ఆయన కుటుంబం రాజకీయాలకు దూరం అవుతుంది అని చూడాలా? ఇప్పటికే ఆవిడ సత్యమణి 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లాలో తనకంటూ మంచి ఆదరణ ఉండేటటువంటి సిచ్యువేషన్. శ్రీకాకుళం నియోజకవర్గంలో వాళ్ళ ఫ్యామిలీ కంటూ ఒక పట్టున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఏదైతే గత ఎన్నికల్లో గొండు శంకర్ ఎవరైతే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గొండు శంకర్కి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా తనతో ఏదైతే తన ఆలోచన నేపథ్యంలో, ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి దిగజారుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో తన సతీమణిని రాజకీయాల్లోకి తీసుకురావడం,
సతీమణి కూడా గెలిచిన అనంతరం కూడాను మరొకసారి 2019 ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి పరిస్థితి. మరో 2024 ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడాను స్థానాన్ని భర్తీ చేయలేనప్పటికీ కూడా రాజకీయంగా కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించినంత వరకు నామినేటెడ్ పోస్టులతోటి ఎమ్మెల్సీ గాని ఎమ్మెల్యే గాని ఇస్తామంటూ కూడా ఏదైతే అధిష్టానం చెప్పడంతో ఎమ్మెల్యే పోస్టులకు సంబంధించినంత వరకు గుండు శంకర్ కేటాయించడం, తెలుగుదేశం పార్టీ గెలుపుకు కూడా ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గుండు శంకర్ ఏదైతే శ్రీకాకుళం నియోజకవర్గంలో గెలవడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఘనత కూడా ఈయనకే దక్కిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 2014-19 సమయాల్లో తన సతీమణే ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండేటటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గెలుపుకు కూడా ఇదే కీలకంగా మారేటటువంటి సిచ్యువేషన్. రాజకీయాలకు సంబంధించినంత వరకు ఫ్యామిలీ రాజకీయాలతో అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి సిచ్యువేషన్. ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేసేటటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గాల్లో ఈ ఫ్యామిలీకి ఉందని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా ఫ్యామిలీ పూర్తిగా యాక్టివేట్ గా ఉండేటటువంటి పరిస్థితి. తన సతీమణితో పాటుగా పిల్లలను కూడా రాజకీయానికి తీసుకురానప్పటికీ కూడాను ప్రస్తుతానికైతే రాజకీయాల్లో తన సతీమణి కొనసాగుతుంది. రాబోయే కాలంలో ఎవరిని తీసుకొస్తారు అనే దానిపై ఒకంత క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీ కూడాను పూర్తిగా రాజకీయానికి సంబంధించి వాళ్ళు ఎవరి కనుసన్నల్లో జరిగితే ఆ కనుసన్నల్లో జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా చాలా పట్టున్నటువంటి ఫ్యామిలీగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఓట్లు వేసే సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యం. మరొక వైపు శ్రీకాకుళం జిల్లాలు ఏదైతే జిల్లాకి సంబంధించి నియోజకవర్గంలో కూడా వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ కూడా ఫ్యామిలీ కమ్యూనిటీస్ కూడా చాలా పెద్దగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజకీయంగా రాబోయే కాలంలో వాళ్ళ సతీమణితో పాటుగా పిల్లలు కూడా వచ్చే అవకాశం అయితే అధికంగా కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏదైతే కీలకంగా ఉన్నటువంటి నేత కోల్పోవడంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, రాబోయే కాలంలో వాళ్ళ సతీమణికి కానీ లేదనుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎటువంటి పోస్టులు ఇచ్చే అవకాశం ఉండబోతా ఉన్నది, లేకపోతే మరొకసారి ఎన్నికల్లో వాళ్ళ సతీమణిని పోటీ చేయించే అవకాశం ఉండబోతా ఉన్నది అనే దానిపై మాత్రం అధిష్టానమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. స్టే విత్ us భరత్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటా. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మృతి చెందారు. ఇక ఆయన లేరు అనే వార్త కూడా శ్రీకాకుళంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా దీని మీద అయితే సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. శ్రీకాకుళంలో సూర్యనారాయణ తనదైన మార్కు వేసుకున్నారు. ఇప్పటికీ 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, 2 సార్లు ఎంపీగా పనిచేశారు. ఇక తన భార్య కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడైతే తాను వయసు మీద పడుతుందో అదే సమయంలో తన భార్యను రాజకీయాల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఆ భార్య లక్ష్మీదేవి, ఈమె కూడా 2014-2019 మధ్య కూడా ఎమ్మెల్యేగా గెలిచి సేవలు అందించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో బలమైన నేతగా సూర్యనారాయణకి పేరుంది. ధర్మాన కుటుంబాన్ని ఎదుర్కొని రాజకీయం చేసిన నేతగా సూర్యనారాయణకి గుర్తింపు ఉంది. అలాంటి నేత ఇక లేరు అన్న వార్త ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశం. టీడీపీ వర్గాల్లో అందరూ కూడా దీని మీద టీడీపీలో ఉన్న కార్యకర్తలు కానీ మిగిలిన నేతలు కానీ సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు.